హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ వెన్ డయాగ్రామ్స్. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోనూ మనం రెగ్యులర్ గా చూసే టాపిక్ ఇది. అలాగే వెన్ డయాగ్రామ్స్ అంటే చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంటది. ఎందుకంటే ఒక వేలో ఆలోచిస్తే ఒక డయాగ్రామ్ వస్తుంది, ఇంకొకలాగా అయితే ఇంకొకటి, అట్లా మల్టిపుల్ వేస్ లో ఆలోచించినప్పుడు పర్ఫెక్ట్ అయిన ఆన్సర్ కూడా కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతాం. అదే కాకుండా నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు ప్రీవియస్ గా జరిగిన ఎగ్జామ్స్ నుంచి వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ మీతో డిస్కస్ చేయబోతున్నాను. అందులో ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ ద బెస్ట్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద గివెన్ సెట్స్ ఆఫ్ క్లాసెస్. ఇక్కడ ఒక 3 సెట్స్ ఇచ్చారు, దాని మధ్య ఉన్న రిలేషన్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అందులో ఫస్ట్ టర్మ్ ఏంది? సర్కిల్, ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్. ఇక్కడ చూసామంటే 3 డిఫరెంట్ సర్క్యులర్ షేప్ లో ఉంటది. ట్రయాంగిల్ కి 3 సైడ్స్ ఉంటాయి, క్వాడ్రిలేటరల్ కి 4 సైడ్స్ ఉంటాయి. సో ఇక్కడ చూస్తే సర్కిల్ కి, ట్రయాంగిల్ కి, క్వాడ్రిలేటరల్ కి ఎటువంటి రిలేషన్ ఉండదు. సో మనం దీన్ని సపరేట్ గా రిప్రజెంట్ చేయాలంటే సర్కిల్, ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్ అంటే ఇక్కడ ఈ మూడిటికి రిలేషన్ లేకుండా ఇట్లా సపరేట్ గా మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో వి విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూస్తే ప్రోస్, లిటరేచర్ అండ్ పోయట్రీ. ఇక్కడ ప్రోస్, లిటరేచర్, పోయట్రీ అని 3 డిఫరెంట్ టర్మినాలజీస్ ఇచ్చారు. ఇక్కడ వస్తే పోయట్రీ కానీ ప్రోస్ కానీ ఎటువంటి రిలేషన్ ఉండదు, కానీ ప్రోస్ కి, పోయట్రీకి లిటరేచర్ తో సంబంధం ఉంటుంది. సో మనం దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ప్రోస్, పోయట్రీ ఈ 2 లిటరేచర్ తో సంబంధం ఉంటుంది కాబట్టి ఇట్లా రిప్రజెంట్ చేయొచ్చు. సో హియర్ ప్రోస్, పోయట్రీ, లిటరేచర్. సో గైస్ ఇక్కడ ప్రోస్ కి, పోయట్రీకి ఎటువంటి సంబంధం ఉండదు కాబట్టి దాన్ని సపరేట్ గా రిప్రజెంట్ చేసినాం. అట్ ది సేమ్ టైం ఈ రెండిటికి లిటరేచర్ తో రిలేషన్ ఉంటుంది, ఎందుకంటే ఆ 2 లిటరేచర్ కి కిందకే వస్తుంది. సో లిటరేచర్ లో ప్రోజ్, పోయట్రీ అని రాసాము. సో ఇలాంటిది ఆప్షన్స్ లో ఎక్కడ ఉందో చెక్ చేద్దాం. ఆప్షన్ ఏ సెట్ అవ్వదు, ఆప్షన్ బి మన రైట్ ఆన్సర్, ఎందుకంటే ఇక్కడ లోపల లిటరేచర్, ప్రోస్, పోయట్రీగా మనం రిప్రజెంట్ చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్స్ దట్ బెస్ట్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద గివెన్ సెట్స్. ఇక్కడ సోలార్ సిస్టమ్, ప్లానెట్స్, యూనివర్స్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే ఇది ప్లానెట్స్, సోలార్ సిస్టమ్, యూనివర్స్. అంటే గాయస్ ఇక్కడ ఎట్లా అంటే ప్లానెట్స్, సోలార్ సిస్టమ్, యూనివర్స్ అంటే ప్లానెట్స్ అన్ని కూడా సోలార్ సిస్టమ్ లో ఉంటాయి. సోలార్ సిస్టమ్ ఎక్కడ ఉంటుందంటే యూనివర్స్ లోపల. సో ఇట్లా ఈ రిలేషన్ మనం ఇట్లా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఏమంటే మనం ఎట్లా చెప్తాం, ప్లానెట్స్ అనేది సోలార్ సిస్టమ్ కి సంబంధం ఉంటుంది, సోలార్ సిస్టమ్ మొత్తం అంటే యూనివర్స్ కి. సో అట్లాగా ఈ మూడింటికి రిలేషన్ ఉంటుంది కాబట్టి ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. సపరేట్ గా మనం రిప్రజెంట్ చేస్తే అంటే వాటికి రిలేషన్ లేకుండా ఉంటుంది, బట్ అట్లా కాకుండా ఇక్కడ ఒకదానికి ఒకటి ఇంటర్లింకింగ్ ఉంటుంది కాబట్టి ప్లానెట్స్, సోలార్ సిస్టమ్, యూనివర్స్ ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. ఇలాంటి డయాగ్రామ్ క్వశ్చన్ లో ఎక్కడ ఉందో చూద్దాం. ఆప్షన్ ఏ సెట్ అవ్వదు, ఆప్షన్ బి నో, ఆప్షన్ సి నో, డి. సో ఇక్కడ ప్లానెట్, సోలార్ సిస్టమ్, యూనివర్స్. వి విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూస్తే ప్లాస్టిక్, పేపర్, బ్యాగ్. ప్లాస్టిక్, పేపర్, బ్యాగ్. ఇక్కడ ఏమంటే ప్లాస్టిక్ కి, పేపర్ కి సంబంధం ఉండదు, ఎందుకంటే ఆ 2 డిఫరెంట్. బట్ బ్యాగ్ అనే ఒక టర్మ్ ఇచ్చారు. సో ఈ రెండింటిని ఇంటర్లింక్ చేస్తూ మనం ఒక డయాగ్రామ్ రిప్రజెంట్ చేయొచ్చు. బికాస్ బ్యాగ్, పేపర్, ప్లాస్టిక్ అంటే ఇక్కడ ఇది పేపర్, ప్లాస్టిక్, ఇది బ్యాగ్. బికాజ్ పేపర్ కి, ప్లాస్టిక్ కి సంబంధం ఉండదు, కానీ బ్యాగ్ ఉంటుంది. బ్యాగ్స్ లో మనకి పేపర్ బ్యాగ్స్ చూస్తాము, ప్లాస్టిక్ బ్యాగ్స్ చూస్తాము. సో ఆ విధంగా ఇట్లా మనం 2 టర్మినాలజీస్ తో ఒకదాన్ని ఇంటర్లింక్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా రిప్రజెంట్ చేయొచ్చు. ఇలాంటిది ఆప్షన్స్ లో ఎక్కడ ఉందో చెక్ చేద్దాం. ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి లేదు, సి లేదు, డి ఈస్ ద రైట్ ఆన్సర్. సో విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. బాయ్స్, ఫుట్బాల్ ప్లేయర్స్, క్రికెట్ ఫ్యాన్స్.
గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ 3 డిఫరెంట్ గానే ఇచ్చారు, బట్ ఇక్కడ ఒకదానికి ఒకటి లింకింగ్ ఉంది. క్రికెట్ ఫ్యాన్స్, ఫుట్బాల్ ప్లేయర్స్, బాయ్స్. బాయ్స్ లో ఫుట్బాల్ ప్లేయర్స్ ఉంటారు, క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారు. అట్ ది సేమ్ టైం ఫుట్బాల్ ప్లేయర్స్ లో బాయ్స్ ఉంటారు, క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారు. క్రికెట్ ఫ్యాన్స్ కి వస్తే అందులో బాయ్స్ ఉండొచ్చు, సో ఫుట్బాల్ ప్లేయర్స్ ఉండొచ్చు. సో దీన్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే 3 ఇంటర్లింకింగ్ యాజ్ ఎ డయాగ్రామ్. ఇక్కడ మనము ఒకరు ఫుట్బాల్ ప్లేయర్స్ గాను, ఇంకొకరు క్రికెట్ ఫ్యాన్స్ గాను, ఇంకొకరు బాయ్స్ గాను. సో గైస్, బాయ్స్ లో అందరూ ఉండరు, కొంతమంది. ఆ రిమైనింగ్ పార్ట్ ఇది. ఇక్కడ ఫుట్బాల్ ప్లేయర్స్ లో కూడా అందరూ క్రికెట్ ఫ్యాన్స్ ఉండరు, బాయ్స్ ఉండరు. సో ఇది రిమైనింగ్ పార్ట్ అట్లా రిప్రజెంట్ చేస్తాం. సో అందరూ ఉండరు కాబట్టి రిమైనింగ్ పార్ట్ వాళ్ళకి, ముగ్గురు మూడిట్లోనూ ఉండొచ్చు కాబట్టి 3 రీజియన్స్ లో ఇలా వస్తుంది. సో ఇక్కడ దీని రిప్రజెంటేషన్ అంటే క్రికెట్ బాల్, ఫుట్బాల్ ప్లేయర్స్ ఉంటారు, క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారు, అలాగే బాయ్స్ కూడా ఉంటారు. ఇక్కడ ఫుట్బాల్ ప్లేయర్స్ ఉంటారు, బాయ్స్ కూడా ఉండొచ్చు, క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారు, బాయ్స్ కూడా ఉండొచ్చు. సో దాన్ని మనం ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. ఇలాంటి డయాగ్రామ్ క్వశ్చన్ లో ఎక్కడ చూద్దాం. సో ఆప్షన్ 1 లోనే ఉంది. సో ఫుట్బాల్ ప్లేయర్స్, క్రికెట్ ఫ్యాన్స్, బాయ్స్. ఇక్కడ 3 మెంబర్స్, 3 టర్మినాలజీస్ ఒకదానికి ఒకటి ఇంటర్లింకింగ్ ఉంది కాబట్టి మనం ఇట్లా రిప్రజెంట్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆప్షన్ రైట్, స్పీక్, కమ్యూనికేషన్. ఇక్కడ రైట్, స్పీక్ అనేది 2 డిఫరెంట్ వర్డ్స్. రైటింగ్ వేరు, స్పీక్ మాట్లాడడము వేరు. బట్ కమ్యూనికేషన్ టర్మినాలజీకి వస్తే కమ్యూనికేషన్స్ లో అనే వర్డ్ కిందకి స్పీక్ వస్తుంది, రైట్ వస్తుంది. సో మనం చెక్ చేస్తే ఇది కమ్యూనికేషన్, రైట్, స్పీక్. దిస్ విల్ బి ది కమ్యూనికేషన్, రైట్, స్పీక్. సో ఈ రెండిటికి సంబంధం ఉండదు కాబట్టి మనం దీన్ని సపరేట్ గా రిప్రజెంట్ చేసినాం. కానీ ఈ రెండు కమ్యూనికేషన్ కేటగిరీలోకి వస్తుంది కాబట్టి కమ్యూనికేషన్ ని రిప్రజెంట్ చేస్తూ దాంట్లో రైట్ అండ్ స్పీక్ వచ్చే విధంగా మనం వెన్ డయాగ్రామ్ లో ప్రెజెంట్ చేసాం. ఇలాంటిది ఆప్షన్స్ లో ఎక్కడుందో చూద్దాం. ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ బి కాదు, ఆప్షన్ సి. ఆప్షన్ సి మనకు వచ్చిన డయాగ్రామ్ ప్రకారం ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్, చైనీస్, ఫ్రెంచ్. సో గైస్ ఇక్కడ లాంగ్వేజెస్ ఇచ్చారు. ఇంగ్లీషు, చైనీసు, ఫ్రెంచ్ అనేది 3 డిఫరెంట్ లాంగ్వేజెస్ కాబట్టి ఇంగ్లీష్, చైనీస్, ఫ్రెంచ్ ఈ 3 అంటే సంబంధం లేకుండా డిఫరెంట్ సపరేట్ గా మనం దీన్ని రిప్రజెంట్ చేసాం. సో ఇలాంటిది ఆప్షన్స్ లో ఎక్కడుందో చూద్దాం. ఆప్షన్ ఏ మనకు ఫస్ట్ ఆప్షనే ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వుడ్, టేబుల్, డోర్. ఇక్కడ 3 టర్మినాలజీస్ ఇచ్చారు, వుడ్, టేబుల్, డోర్ అన్నమాట. ఇక్కడ చూస్తే టేబుల్ కి డోర్ కి రిలేషన్ ఉండదు, బట్ ఆ 2 వుడ్ కి సంబంధించిన కూడా ఉంటుంది. ఎందుకంటే వుడ్, డోర్, టేబుల్. వుడ్, టేబుల్, డోర్. ఎందుకంటే టేబుల్, డోర్ అనేది వేరు కానీ ఆ 2 మనం వుడ్ తో చేయొచ్చు. సో ఇట్లా వుడ్ కి సంబంధించిన టేబుల్, డోర్ సపరేట్ గా రిప్రజెంట్ చేసి ఆ రెండింటిని వుడ్ తో సంబంధించాం. ఎందుకంటే వుడ్ తో చేసిన టేబుల్స్ ఉంటాయి, వుడ్ తో చేసిన డోర్స్ ఉంటాయి. సో ఇలాంటిది సెట్ అయ్యే వెన్ డయాగ్రామ్ ఆప్షన్స్ లో ఎక్కడుందో చూద్దాం. ఆప్షన్ ఏ నో, ఆప్షన్ బి నో, ఆప్షన్ సి నో, ఆప్షన్ డి ఎస్. ఆప్షన్ డి is the right answer guys. So next question, students of science, students of art, male. ఇక్కడ చూస్తే మనకి సైన్స్ స్టూడెంట్స్ గురించి ఇచ్చారు, ఆర్ట్ స్టూడెంట్స్ గురించి ఇచ్చారు, అందులో మేల్ పర్సన్స్ అంట. సో ఇక్కడ చూస్తే సైన్స్ స్టూడెంట్స్ కి ఆర్ట్ స్టూడెంట్స్ కి రిలేషన్ అయ్యేటట్టు మనం వేయలేము. సో కానీ మేల్ కి సంబంధించి ఇద్దరు ఉంటారు. మేల్స్ లో ఆర్ట్ స్టూడెంట్స్ ఉంటారు, సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు. సో దాని రిప్రజెంటేషన్ ఎలా చేయొచ్చు అంటే మేల్, స్టూడెంట్స్ ఆఫ్ ఆర్ట్స్, స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్, స్టూడెంట్ ఆఫ్ ఆర్ట్స్, స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్, మేల్.
గైస్ ఇక్కడ చూడండి, మేల్లో ఆర్ట్స్ స్టూడెంట్స్ ఉంటారు, సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు, కాని వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ కూడా అంతే. సో ఇలాంటి సెట్ అయ్యే డయాగ్రామ్ ఆప్షన్స్ లో ఎక్కడుందో వెరిఫై చేద్దాం. ఆప్షన్ ఏ నో, ఆప్షన్ బి నో, ఆప్షన్ సి నో, ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ గైస్. ఇక్కడ చూస్తే రింగ్, జ్యువెలరీ, నెక్లెస్, రింగ్ ఆఫ్ డైమండ్స్. ఇక్కడ చూస్తే ఈ రింగ్, నెక్లెస్, రింగ్ ఆఫ్ డైమండ్స్ ఇవన్నీ ఏమంటుంది, జ్యువెలరీ అనొచ్చు. జ్యువెలరీ కిందే రింగ్, నెక్లెస్, డైమండ్స్ ఇవన్నీ కూడా జ్యువెలరీ కింద వస్తుంది. కానీ డైమండ్స్, రింగ్స్ ఇచ్చారు. రింగ్స్ అన్నిటినీ డైమండ్స్ అని చెప్పలేము, కానీ డైమండ్స్ రింగ్స్ అన్ని కూడా రింగ్స్ అని చెప్పొచ్చు. సో నెక్లెస్ ఈస్ ద సపరేట్ వన్, డిఫరెంట్ వన్. రింగ్స్ చేతికి వేసాం, నెక్లెస్ మెడకు వేసుకుంటాం. సో ఇక్కడ చూస్తే రింగ్ ఆఫ్ డైమండ్స్, రింగ్ కి ఒక రిలేషన్ అనేది మనం కేర్ఫుల్ గా రాయాలి. బికాస్ డైమండ్స్ మనం ఇలా రాయొచ్చా, రింగ్ ఆఫ్ డైమండ్, రింగ్ ఆఫ్ డైమండ్, ఇది రింగ్. లోపల మనం రింగ్స్ పెట్టి పైన రాసామంటే రింగ్స్ అన్ని కూడా డైమండ్స్ అన్న మీనింగ్ వస్తుంది. కానీ రింగ్స్ అన్ని కూడా డైమండ్స్ ఉండవు కదా, డైమండ్ లేని గోల్డ్ రింగ్స్, సిల్వర్ రింగ్స్ కూడా ఉంటాయి. సో బట్ ఫిగర్ లోపల రింగ్స్ ఆఫ్ డైమండ్ అని మనం రిప్రజెంట్ చేస్తే డైమండ్ రింగ్స్ అన్నిటిని కూడా మనం రింగ్ అనే అంటాము అక్కడ. ఎందుకంటే అక్కడ రింగ్ అని ఇచ్చారు కాబట్టి రింగ్ ఆఫ్ డైమండ్స్ అంటే టోటల్ హోల్ డైమండ్ రింగ్స్ అన్ని కూడా రింగ్ అవుతుంది. బట్ నెక్లెస్, ఇది నెక్లెస్. నెక్లెస్ అనేది సపరేట్ టర్మ్. బట్ రింగ్స్, నెక్లెస్ అనేది మనం దేంట్ లోపల రిప్రజెంట్ చేయొచ్చు అంటే జ్యువెలరీ. బికాస్ రింగ్స్, నెక్లెస్ అన్ని జ్యువెలరీయే కాబట్టి జ్యువెలరీ లోపల రిప్రజెంట్ చేసాము. ఇక్కడ గైస్ మనం చెక్ చేసుకోవాల్సిందల్లా ఒకటే, ఇలాంటిగా వచ్చినప్పుడు లోపల ఏ టర్మ్ పెట్టాలి, బయట ఏ టర్మ్ పెట్టాలి. ఎందుకంటే మనం లోపల పెట్టేది ఆల్. ఇక్కడ చూస్తే ఆల్ రింగ్స్ ఆఫ్ డైమండ్స్ విల్ బికమ్ రింగ్స్, బట్ ఆల్ రింగ్స్ డజంట్ బి రింగ్స్ ఆఫ్ డైమండ్స్. సో ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ లో మనం ఇలాంటిది చెక్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అక్కడ మనం ఏ టర్మ్ పెడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో సీదా ఆప్షన్స్ వెరిఫై చేద్దాం. ఆప్షన్ ఏలో సెట్ అవ్వదు, ఆప్షన్ బి నో, ఆప్షన్ సి నో, ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. మదర్, చిల్డ్రన్, హ్యూమన్, ఫాదర్. ఇక్కడ చూడండి గైస్, మదర్, చిల్డ్రన్, ఫాదర్ వీళ్ళు ముగ్గురు కూడా హ్యూమన్స్ అవుతారు. కానీ మదర్ కి, చిల్డ్రన్ కి, ఫాదర్ కి రాసే రిలేషన్ లో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. చిల్డ్రన్, చిల్డ్రన్, మదర్, ఫాదర్. ఇక్కడ రిప్రజెంట్ చేస్తే మదర్ కి, ఫాదర్ కి, చిల్డ్రన్. సో చిల్డ్రన్ కి మదర్ తోనూ రిలేషన్ ఉంటుంది, ఫాదర్ తోనూ రిలేషన్ ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా హ్యూమన్స్ ఉంటారు. సో లోపల మనం హ్యూమన్స్ అని రాస్తాం, ఎందుకంటే ఆల్ ఆర్ హ్యూమన్స్ నో. సో ఇలాంటి డయాగ్రామ్ క్వశ్చన్ లో ఎక్కడుందో చెక్ చేద్దాం. ఆప్షన్ ఏ నో, ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. సో విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. కంపెనీ, స్కూల్, కల్చర్, హెల్త్. ఇక్కడ చూస్తే ఫోర్ కూడా డిఫరెంట్ టర్మినాలజీస్ వస్తాయి. కంపెనీ వేరు, స్కూల్ వేరు, కల్చర్ వేరు, హెల్త్ వేరు. సో దీన్ని మనం డైరెక్ట్ గా రిప్రజెంట్ చేయొచ్చు. కంపెనీ, స్కూల్, కల్చర్, హెల్త్. సో ఫోర్ డిఫరెంట్ పార్ట్స్ కాబట్టి ఫోర్ ని సపరేట్ గా రిప్రజెంట్ చేసాం. దేనికి దేనితోనూ సంబంధం ఉండదు. కంపెనీ వేరు, స్కూల్ వేరు, కల్చర్ వేరు, హెల్త్ వేరు. సో ఇలాంటి డయాగ్రామ్ ఎక్కడ ఉందో చూద్దాం. ఆప్షన్ ఏ నో, ఆప్షన్ బి నో, ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. అన్ని సపరేట్ గా ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ కి వస్తే ఫార్మసిస్ట్, ప్రొఫెషనల్, ఆర్కిటెక్ట్, కార్పెంటర్. గైస్ ఇక్కడ చూడండి, ఫార్మసిస్ట్ అనేది ఒక ప్రొఫెషన్, ఆర్కిటెక్ట్ అనేది ఒక ప్రొఫెషన్, కార్పెంటర్ అనేది ఒక ప్రొఫెషన్. ఇక్కడ చూస్తే బట్ ఏ దానికి కూడా సంబంధం ఉండదు. ఈ త్రీ డిఫరెంట్ ప్రొఫెషన్స్. సో మనం దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు, త్రీ డిఫరెంట్ ప్రొఫెషన్స్ వేసి
ఇవన్నీ ప్రొఫెషన్ కిందకు వస్తుంది. సో ఒకరేమో ఫార్మసిస్ట్, ఇంకొకరేమో ఆర్కిటెక్ట్, ఇంకొకరేమో కార్పెంటర్. కానీ ఇవన్నీ కూడా ఏంటి? ప్రొఫెషన్స్. సో ఈ 3 డిఫరెంట్ ప్రొఫెషన్స్. సో ప్రొఫెషనల్ ఇచ్చారు కాబట్టి దాన్ని మనం ఇంటర్లింక్ చేస్తాం, మొత్తం డిఫరెంట్ గా చేసి దానికి సెట్ అయ్యే వెన్ డయాగ్రామ్ ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేసాము. ఇలాంటిది ఆప్షన్స్ ఎక్కడుందో చెక్ చేద్దాం. ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్, కాంటినెంట్, డిస్ట్రిక్ట్, కంట్రీ. ఇది మనకి బాగా తెలిసిందే. డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా స్టేట్ లో ఉంటాయి, స్టేట్స్ కంట్రీలో ఉంటది, కంట్రీ కాంటినెంట్. ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. డిస్ట్రిక్ట్, స్టేట్, కంట్రీ, కాంటినెంట్. గాయ్స్ ఇక్కడ మనకి ఇచ్చిన టర్మినాలజీస్ లో మనము ఒక్కదానికి ఒకటి రిలేషన్ రాసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా రాయాలి. ఎందుకంటే డయాగ్రామ్స్ లో మనము డయాగ్రామే ఉంటుంది కాబట్టి చూస్ చేసుకునేటప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. బట్ సిల్లాయిజమ్స్ అట్లాంటి వాటికి వచ్చినప్పుడు వెన్ డయాగ్రామ్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే సిల్లాయిజమ్స్ ఈజీ అవుతాయి. ఎందుకంటే దీనికి దానికి రిలేషన్ ఉంది కాబట్టి మనము ఇలా ఇక్కడ ఇక్కడ మనం రాసుకోకపోయినా డయాగ్రామ్ ని వేసుకుంటే సరిపోతుంది. కానీ సిల్లాయిజమ్స్ లో మనం డయాగ్రామ్స్ వేసుకుంటాం కాబట్టి అక్కడ టర్మినాలజీస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి మనం ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్స్ లో కొంచెం ఈజీగా ఫీల్ అవుతాం ప్రాక్టీస్ చేసేటప్పుడు. సో ఇలాంటి క్వశ్చన్స్ లో ఆప్షన్ చెక్ చేస్తే ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీరు కమెంట్ చేయండి. సో వెన్ డయాగ్రామ్స్ కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ నుంచి నేను మీతో డిస్కస్ చేశాను. సో అందులో నుంచి నేను ఒక క్వశ్చన్ మీకు ఇస్తున్నాను, దీని ఒక ఆన్సర్ మీరు కమెంట్ చేయండి. గైస్ ట్రస్ట్ మీ, వెన్ డయాగ్రామ్స్ ని ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడే మనం కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ వస్తుంది. అంటే నార్మల్ గా ఒక్కొక్కసారి చెక్ చేస్తే ఒక్కొక్క ఆన్సర్ వస్తుంది, అట్ ది సేమ్ టైం డౌట్స్ కూడా వస్తాయి మనకి. అలాంటి కన్ఫ్యూజన్ స్టేట్ లేకుండా బాగా ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్స్ లో బాగా రాయండి. ఆల్ ద బెస్ట్ గైస్.